సమీరా, ఇదంతా నా వల్ల జరిగింది. వదిలేవే, నువ్వు కావాలని చేసింది కాదుగా. జరిగిందల్లో నీ తప్పేం లేకపోవచ్చు, కానీ ఇప్పుడు తిరుపతి కూడా నన్ను ఇష్టపడుతున్నాడని తెలిసాక ఈ పెళ్లి నేను ఎలా చేసుకోగలను? అసలు తప్పంతా నాదేనయ్యా. నీకు అనవసరంగా ఏదేదో నూరు పోసాను. నూరేళ్ల మీ ఇద్దరు ఆనందానికి నేనే అడ్డుపడ్డానయ్యా. చచ్చా, నువ్వెందుకు కట్టతడి పెట్టుకుంటావు వదినా? ఎలా జరగాలని రాసి పెట్టుందో అలాగే జరిగింది. దానికి నువ్వు మాత్రం ఏం చేయగలవు? కానీ నేను మాత్రం నీ అంత తేలిగ్గా సరిపెట్టుకోలేకపోతున్నానయ్యా. ఇప్పుడు మనం ఏం చేయలేమంటావా? తప్పదు వదినా. కోరింది దక్కలేదని బాధపడే కన్నా మనం ఏ కోరిక కోరలేదని సరిపెట్టుకుంటే ఏ బాధ ఉండదు కదా. అత్తయ్య, ఎలాగే? మరో 3 గంటల్లో పెళ్లి జరగబోతోంది. ఇప్పుడు వెళ్ళి మీ నాన్నకి విషయం చెప్తే ఆయన ఎలా తట్టుకోగలరే? తప్పదు. ఇప్పుడు మొదలైన నా కంట తడిని నేను బ్రతికినంత కాలం చూస్తూ తట్టుకోలేను నువ్వు అనుకుంటే డాడీకి చెప్పి ఏదైనా చెయ్యి. నువ్వు తప్ప నన్నెవరు అర్థం చేసుకుంటారు? ప్లీజ్ ప్లీజ్ అమ్మా. లేదు వదినా, ఆ పెళ్లికి రావడం నాకు ఇష్టం లేదు. నేను అక్కడికి వస్తే జరిగే మేలు కంటే కీడే ఎక్కువ. జీవితం పట్ల సీరియస్నెస్ లేదనుకునేదాన్నయ్యా నీకు. కానీ స్నేహితుల క్షేమం గురించి ఇంత సీరియస్ గా ఆలోచించగలవనుకోలేదు. వాళ్ళు అడిగారు కదా బాగుండదు అని ఇన్నాళ్ళు చాలా కష్టపడ్డావు. హఠాత్తుగా కనిపించకపోతే బాలు ఏమనుకుంటాడు? అప్పుడు సమీరకు ప్రాబ్లం కాదా? అవునరా, నువ్వు ఈ విషయంలో ఎంత బాధపడుతున్నావో నీ మనసు తెలిసిన మాకు తెలుసు. కానీ నువ్వు ఇప్పుడు ఈ పెళ్లికి అది ఇంకో సమస్యగా తయారై సమీరా బాలు బాధపడే పరిస్థితి రానివ్వకయ్యా. ఏంటమ్మా నువ్వు కూడా అలా మాట్లాడతావు? అవునరా, ఎన్ని తిట్టినా నవ్వుతూ తుళ్ళుతూ తిరిగే నువ్వు ఇప్పుడు ఇలా బాధపడుతుంటే చూడలేకపోతున్నాను రా. ఆ దేవుడు నీకెందుకింత అన్యాయం చేశాడు? అత్తయ్య, మేం బాధపడకుండా ఉండాలంటే నువ్వు ఈ పెళ్లికి వచ్చి తీరాలి. అవును తిరుపతి, నువ్వు ప్రేమించిన వాళ్ళు ఏం చేసినా నువ్వు ప్రేమించగలగాలి అంటే సరే అన్నావుగా. అందుకేనయ్యా నువ్వు తప్పకుండా ఈ పెళ్లికి రావాలి. అక్కడ నీకు ఏ కష్టమో లేనట్టు నటించాలి. కనీసం ఈ శుభకార్యం పూర్తయ్యే వరకు. హోటల్ వాళ్ళకి 10 రూములు ఎక్స్ట్రా కావాలని చెప్పాలి. కృష్ణమోహన్ మాట్లాడుతున్నానుగా. అది కదండి, చాలా అర్జెంట్. ఒక్క నిమిషం అండి. ఏంటి? అది కదండి, ఇందాక అమ్మాయి లోపలుంటే నేను వెళ్ళాను. అయ్యో నా మాట వినండి, చాలా అర్జెంట్. మన అమ్మాయి. తిరుపతి బాగున్నావా? అవును, ఎక్కడికి వెళ్ళావయ్యా? అమ్మని వదిని తీసుకొని వెళ్ళానండి. సమయానికి వచ్చారమ్మా. అవును, వదిన ఎక్కడా? అక్కడ ఎవరో తెలిసిన వాళ్ళతో మాట్లాడుతుందండి. అమ్మా ఏమనుకోద్దు, మీరు కొంచెం వంట ఏర్పాట్లు అయి చూసి. తిరుపతి హాల్లో గెస్ట్లు ఉన్నారు, వాళ్ళకి ఏం కావాలి చూడు. ఓకే, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏమండి, ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కాక మినిస్టర్ గారు వైఫ్ వచ్చారు. వస్తున్నానమ్మా. నమస్కారం. మంత్రి గారు రాలేదండి, గంట తర్వాత వస్తారు. మా పెద్దమ్మాయి. నమస్తే. ఈవిడ డాక్టర్ సుశీల గారు. నమస్కారం. ఈవిడ రమాదేవి గారు, నా ఫ్రెండ్. నమస్తే. రండి. హలో చేసావా? అర్జెంట్ గా మీద ఓ విషయం మాట్లాడాలి. రండి. పెళ్లికి వచ్చిన వాళ్ళని పలకరిస్తుంటే మధ్యలో నీ కూడా ఒక్క నిమిషం రండి. ఏమిటిది? అక్కడ విఐపిని పలకరిస్తుంటే మధ్యలో నీ. సుధా, ఏమిటా కన్నీళ్ళు? అది కాదే ఇప్పుడు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి? సెంట్రల్ మినిస్టర్ బాపినేడు గారు వచ్చారు. వస్తున్నాను చెప్పు. ఏమండి, ఇప్పుడు ఏం చేద్దామంటారు? నేను వచ్చి మాట్లాడతాను. నమస్తే.
నమస్కారం అండి. ప్రసాద్ గారు రండి, రండి. చాలా సంతోషం అండి. కూర్చోండి కూర్చోండి. రండి రండి కూర్చోండి. థ్యాంక్స్ అండి. ఊరుకో సమీరా, డోంట్ వరీ. ఏంటమ్మా ఏంటిది? మీ అమ్మ చెప్పింది ఇప్పుడు ఇప్పుడు ఈ పరిస్థితిలో అది కాదు వద్దు, నాన్న. నువ్వేం చెప్పొద్దు. నువ్వు చెప్పిన నేను విన్ను. నువ్వేం చెప్పక్కర్లేదు. హలో అంకుల్. రా బాబు. ఏంటి అందరు సీరియస్ కున్నారు? అబ్బే. ఏదైనా డిస్కషనా? అయితే తర్వాత వస్తాను. పర్వాలేదు బాబు, అదేం లేదు. ఏం లేదు, ఒకసారి సమీరాని చూసి వెళ్దామని వచ్చాను. మీరేదో మాట్లాడుతున్నారు. ఆ, సమీరా ఏంటి అక్కడ నీళ్ళు? అదే బాబు, సమీరా, పెళ్ళి అయ్యాక పిల్లి వదిలి వెళ్తుంది కదా, అందుకని ఆ కన్నీళ్లు. మిమ్మల్ని వదిలిపెట్టలేక బాధపడుతుందా, లేకపోతే నాతో రావడానికి బాధపడుతుందా? అబ్బే అలాంటిదేం లేదు బాబు. లేకపోతే మా అమ్మ నాన్న గురించి భయపడుతున్నావు? వాళ్ళు నా మీద పూర్తి నమ్మకంతో ఈ పెళ్లి బాధ్యత అప్పగించి అమెరికాలో మన కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు నిన్ను అత్తమ్మాలా చూసుకోరు, సొంత అమ్మా నాన్నలా చూసుకుంటారు. బిలీవ్ మీ ఆంటీ. ఎనీ హౌ సమీ, నువ్వేదైతే అనుకున్నావో అది ఖచ్చితంగా జరుగుతుంది. బాయ్ అంకుల్. మంచిది. అంకుల్, అది నా పంచ, అది మీరు గుర్తుంది బాబు, వస్తున్నారు కదా? వచ్చేస్తాం. ఓకే, బాయ్. ఎందుకు అర్థం చేసుకో? సమీ, నా ప్రశ్న సమాధానం చెప్పు. నీ ప్రేమ కథకు మిగతా తండ్రుల్లా నేను అడ్డుపడ్డానా? నీతో సంప్రదించకుండానే ఈ పెళ్లి సెటిల్ చేశానా? నువ్వు వెంటనే అవును అనకపోయినా నీ కొన్ని రోజులు గడువిచ్చి తండ్రిలా కాక ఓ స్నేహితుడు నీ మనసు తెలుసుకోవడానికి ప్రయత్నించాను. నువ్వు సరే అని స్పష్టంగా చెప్పాకే ఇదిగో ఇంత ఆర్పాటు చేశానే. చెప్పమ్మా, ఇందులో నా తప్పేమనుందా? చూడమ్మా, పెళ్లి కూతురుగా సిద్ధమై పెళ్లి మండపానికి వస్తావో, లేక ఎవరు ముందు తల వంచని ఇండస్ట్రియలిస్ట్ రాజేంద్ర ప్రసాద్ తల తెగి నేల మీద పట్టడానికి కారణం అవుతావో నీ ఇష్టం. నీ పెళ్లికి గాని నా చావుకు గాని మిగిలిన గడువు మహా అయితే మరో 10 నిమిషాలు. ఏమండి? నాతో అంత నాటకం ఆడటం అవసరం? సొంత తమ్ముళ్ళ చూసుకున్నానే. నేను చేసిన తప్పేంటి? భయపడ్డావా? పెళ్ళి ఎంతవరకు నాతో ఉంటాను, ఇప్పుడు అమ్మాయిల సైడ్ అయిపోయావు. ఏ తిరుపతి ఇట్రా. వాట్ ఇస్ దిస్? ఏంట్లా తాజీ, మీరు అందరు కలిసి తిరుపతి నాకు దూరం చేస్తున్నారు. ఆహా, అదేం లేదండి. ఎలాగో పెళ్ళైన తర్వాత మీ దగ్గరే ఉంటాడు కదా. అవతల క్యాటరింగ్ వాళ్ళు నీ కోసం వెయిట్ చేస్తున్నారు. నువ్వేంటి ఇక్కడ మాట్లాడుతున్నావు? క్యాటరింగ్ నీతో చాలా important విషయం తిరుపతి, మాట్లాడాలి. త్వరగా రా. తొందరగా వచ్చాయి. తిరుపతి, సైలెంట్ గా ముందు నాతో రా, నేను చెప్తాను కదా. ఓకే అంకుల్. బాగుంది బాబు. థ్యాంక్ యూ. తిలకం దిద్దుకొని వచ్చేయండి. అలాగే. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి.